బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు ఇంటి వద్ద రోహింగ్యాలో రెక్కి కలకలం రేగింది. బాలాపూర్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల స్థావరాలను గుర్తించిన సాక్ష్యాధారత ప్రభుత్వ అధికారులు ఆయనకు ఫిర్యాదు చేశారు. పలు సోషల్ మీడియాలలో కూడా అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై వరుస కథనాలు వహిస్తున్నాయి. అతి క్రమంలో ఇవాళ ఉదయం కొందరు రోహింగ్యాలు అందెల శ్రీరాములు ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తుండడం కలకలం రేపింది. శ్రీరాములు ఇంట్లోని వర్కర్ ప్రశ్నించడానికి వెళ్ళగా వెంటనే యువకుడు తన వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడని, రెక్కి నిర్వహిస్తున్న మరికొంతమంది రోహింగ్యాలను బీజేపీ నేతలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఇక వదిలి వెళ్లిన వాహనంలో పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టరు, రాడ్స్లను స్వాధీనం చేసుకుని మీర్పేట సీఐకి ఫిర్యాదు చేసి అప్పగించారు. రోహింగ్యాలపై తన పోరాటం ఆగదని, నియోజకవర్గ హిందువులంతా ఏకతాటిపైకి రావాలని అందెల శ్రీరాములు పిలుపునిచ్చారు. మా ఇంటి ముందు ఒక వ్యక్తి కనిపించింది. ఎవరని అడిగితే ఆయన రోహింగ్యా అని వర్డ్ చెప్పిండు. అయ్యా నీ పేరు ఏంటంటే సలీమో ఏదో సంభవ్ ఏదో పేరు చెప్పిండు. చెప్పిన తర్వాత నీ బాబు నీ దగ్గర బైక్ ఎందుకు ఉంది, నీ దగ్గర ఫోన్ ఉందా అంటే ఫోన్ ఉందన్నాడు. నేను పైన ఇంటి పైన ఉన్నా, కింద ఉంది, బయట ఉన్నా. ఎందుకు నువ్వు ఈ ప్రాంతంలో తిరుగుతున్నావు అంటే ఏం లేదన్నాడు. సరే నేను వస్తున్నాను, కిందికి వచ్చే లోపల బండి తీసుకొని పరారయ్యేసరికి అక్కడ ఉన్న మా పిల్లలు ఎంబడబడేసరికి బండి తీసుకొని వెళ్ళిపోవడమే కాకుండా పక్క చుట్టుపక్కల ఇంకో 5 మంది రెక్కి నిర్వహించడం జరిగింది. వాళ్ళని పట్టుకొని పిఎస్కి ఉపయోగపడింది. పిఎస్లో ఊరికి మీరు అందరూ చూసుంటారు. వీళ్ళని నిజంగా కూడా రోహింగ్యాలు నా మీద రెక్కి ఎందుకు నిర్వహిస్తారంటే, గతంలో మా ప్రాంతంలో 20,000 మంది రోహింగ్యాలు అని నేను ఆ ప్రాంతంలో సందర్శించడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు కావాలన్న మీద రెక్కి నిర్వహిస్తారు. నా ప్రాణం తీయాలనుకుంటారేమో కానీ నా ప్రాణం పోయేంత వరకు కూడా వాళ్ళని తరిమి కొట్టే రోజులు వస్తాయి. బర్మా నుంచి వచ్చినటువంటి శరణార్థులు, ఆ శరణార్థులకు ఏం చేయాలంటే కూర్చోబెట్టి పిండి పెట్టాలి, అర్థమవుతుంది. కానీ వాళ్ళు కార్యకలాపాలు చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి పైనటువంటి సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్లనే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఇవాళ హోటల్స్ నడిపిస్తున్నారు, వాళ్ళు చెత్త ఏరేస్తున్నారంటారు, చెత్తలు ఏరేస్తున్నారు. వాళ్ళు మొన్న ఈ మధ్య జరిగినటువంటి మైలార్దేవపల్లి సంఘటన కానీ, అత్తాపూర్లో జరిగినటువంటి సంఘటన కానీ మీ దృష్టికి తెలుసు. అక్కడ జరిగినటువంటి గోవులపైన హత్య జరిగిన కార్యక్రమాల్లో మన యొక్క హిందూ అయిన కార్యకర్తలు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇదే పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయించి